బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్ట్ చుట్టూ ముదురుతున్న వివాదం ఇప్పుడు మాటల యుద్ధానికి దారితీసింది. బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు లక్ష్యంగా ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరంపై హరీష్ రావు అబద్ధాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బ్యారేజీలు బలహీనపడ్డాయని, ఇప్పుడు బ్యారేజీల్లో నీళ్లు నింపితే పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. నీళ్లు నింపాల్సిందేనని హరీష్ అనడం పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం డిజైన్ల లోపాలపై గతంలో రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన నివేదికను కేసీఆర్, హరీష్ ఎందుకు పక్కన పెట్టారో సమాధానం చెప్పాలని అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేరనే ఒక ఆలోచనతో ఇవాళ హరీష్ రావు మాట్లాడుతున్నాడు. హరీష్ రావుకు ఒకటే నేను హెచ్చరిక చేస్తున్నా, ఈ బేవకూఫీ మాటలు బంద్ చేయి. ఇంత చిల్లరిగాడు అన్న అర్థం కాలే ఇప్పటి వరకు మాకు. పోతుంటే అర్థమవుతున్నది. ఇంత చిల్లరగానిగా దిగజారి అబద్ధాలు చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు హౌలేగాన్ లెక్క. బ్యారేజీలలో నీళ్లు నింపితే బ్యారేజీలు కూల్తాయిరా బాబు అని చెప్తే నీళ్ళెత్తిపోయి అంటే ఎవరా హౌలే? పిచ్చాయమనా మీకు? భూమి ఉండేదే 83 మీన్సీల వరకు 83 MSL ఉంటుంది. 93 నుంచి ఇవాళ మనం తీసుకోవచ్చు అని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి, పెద్దలందరూ కూడా పొన్నం ప్రభాకర్ గారితో పాటు ఉప ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ ఉండి ఆ మ్యాప్ వేసి చూయించినా కూడా ఈ మ్యాడ్ ఫెలోస్కి ఎందుకు అర్థం కావట్లే? ఇలాంటి పనికిరాని చెత్త సన్నాసులు ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఉన్నారు. ఇవాళ నేను అంటున్నా, హరీష్ రావు నిజంగా కూడా ముఖ్యమంత్రి గారు అన్నట్టు నీకు మెదడు లేదురా బాబు. సొల్లుగాని లెక్క, సుత్తిగాని లెక్క సుత్తిరావు అని పెట్టుకో ఫాల్తుగా. నీ ప్రెస్ మీట్ చూస్తుంటే ఏ విధంగా ఆవేశం వస్తుందో నాకు నేను చూసుకుంటూ వస్తున్నా. సిగ్గుందా ఏమైనా నీకు? నీటి దొంగలు, తెలంగాణ దొంగలు మీరు నీతులు చెప్తున్నారు ఈరోజు. అసలు మిమ్మల్ని కన్నేపల్లి పంప్ హౌస్ను ఇటు చివరికి కట్టమని చెప్పింది ఎవడరా దరిద్రుడా? పంప్ హౌస్ అనేది నీటి నిల్వ ఉండే దగ్గర పెట్టుకుంటే నీళ్ళు ఎత్తిపోస్తారు. ఊరి భాషలో చెప్పాలంటే ఫుట్బాల్ కాడ నీళ్ళు ఉండాలి. ఫుట్బాల్ యాడ్ ఉంటుందో ఆ నీళ్ళు ఉండాలి. బాయి శాస్త్రం తెలిస్తే నీకు అర్థమవుతుంది. వ్యవసాయం చేసిందో లేదో తెలియదు. ఎక్కడ చివరికి అన్నారం బ్యారేజ్ దగ్గర ఒక పంప్ హౌస్. అసలు మీ ప్లాన్ ఇప్పుడు ఇంతకుముందు అంటున్నావు కదా, నువ్వు రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పింది కూడా తప్పని అంటున్నావు కదా. రిటైర్డ్ ఇంజనీర్లు ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు పక్కన పెట్టిండు మీ మామ?